మీరు కూడా చీజ్ లవర్సా? అయితే ఈ రెసిపీ మీకోసం. ఈ చీజ్ బాల్స్ రెసిపీ మీకోసం. చీజ్ ఇష్టపడని వాళ్ళకి కూడా నేను ప్లెయిన్‌గా కూడా చేసి చూపించాను. సో, ఎక్కువ ఆయిల్ లేకుండా నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి అందులోకి కొంచెం జీలకర్ర అండ్ హాఫ్ స్పూన్ వరకు నువ్వులు, ఇలా పచ్చిమిర్చి తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 ½ కప్ వరకు వాటర్ వేసి ఇది బాగా ఎసరు వచ్చిన తర్వాత నేను 1 కప్ వరకు ఉప్మా రవ్వని వేశాను. ఇందులోకి ఉప్పు కూడా వేసుకున్నాను. సో, ఇలా ఉప్మా రవ్వని మనం బాగా కుక్ చేసుకోవాలి. సో, పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్‌లో కుక్ అయిపోతుంది. సో, ఇలా పాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని షిఫ్ట్ చేయండి. ఇలా పాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తే మనకి తొందరగా ఇది చల్లారిపోతుంది. సో, ఈ విధంగా పాన్ మొత్తం ఇలా సెపరేట్‌గా చేసేయండి. లేదా ఇలా స్ప్రెడ్ చేసి ఉంచండి. తర్వాత నేను 2 మీడియం సైజ్ పొటాటోస్‌ని కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. దాన్ని బాగా చల్లారిన తర్వాత పీల్ చేసి ఇందులోకి మనం గ్రేట్ చేసుకోవాలి. సో, ఈ విధంగా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అండ్ కొంచెం చాట్ మసాలా వేసి అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు మోజరెల్లా చీజ్ వేస్తున్నాను. నార్మల్ చీజ్ ఉన్న గ్రేట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని వేసుకున్నాను. సో, ఎక్కడ కూడా వాటర్ కూడా కలపలేదు. అండ్ నేను సాల్ట్ ఎందుకు కలపలేదంటే ఆల్రెడీ మనం ఉప్మాలో కూడా కలిపాము అండ్ పొటాటోస్ బాయిల్ చేసినప్పుడు కూడా నేను వేశాను. సో, ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత మనం రౌండ్ బాల్స్ ఇలా చేసుకోవాలి. సో, చీజ్ బాల్స్ కోసం సేమ్ ఇలా బాల్స్ చేసి మధ్యలో ఇలా గ్యాప్ ఇచ్చి లోపల మనం ఫిల్లింగ్ చేసుకోవాలి మోజరెల్లా చీజ్‌తో. సో, నార్మల్ చీజ్‌తో కూడా చేసుకున్నా పర్లేదు. సో, ఈ విధంగా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, బాల్స్ అనేవి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండడం కోసం నేను పొడి పిండిని చల్లాను. అదే రైస్ ఫ్లోర్‌ని కొంచెం ఇలా చల్లితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టి మనం ఈ బాల్స్‌ని ఫ్రై చేసుకోవాలి. సో, లో ఫ్లేమ్‌లో పెడితే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. సో, హై ఫ్లేమ్‌లో పెట్టి నేను గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకున్నాను. సో, ఈ విధంగానే చీజ్ బాల్స్‌ని కూడా నేను ఫ్రై చేసుకున్నాను. సో, ఈ విధంగా ఎక్కువ ఆయిల్ లేదా ఎక్కువ వాటర్, సోడా అలాంటివి యాడ్ చేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తాయని నేను ఏవి యూజ్ చేయలేదు. సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చూడండి ఎంత క్రంచీగా బయట నుంచి ఆయిల్ పీల్చకుండా ఎంత బాగున్నాయో. సో, ఈ విధంగా మీరు ట్రై చేయండి. బాగా వస్తాయి అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను డిస్క్రిప్షన్‌లో అన్నీ మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి.